సత్యం టీవీ వీక్షకులకు పాఠకులకు స్వాగతం. ఈరోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ 6 నెలల్లో ఏదైతే ఎన్నికల ప్రణాళికలో అంశాలు ఎంతవరకు అమలు చేయగలిగారు, వాటి అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు తదితర అంశాలపై ఈ చర్చలో సీనియర్ ఎడిటర్ ఎన్విఎస్ ప్రసాద్ గారితో చర్చాగోష్ఠి నిర్వహిస్తున్నాం. అన్నయ్య నమస్తే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తయింది. దగ్గర 6 నెలలు కావస్తుంది. ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఎలాంటి సందేహాలు లేదంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, అది మన సత్యం వీక్షకులకు ఈ సత్యం టీవీ ద్వారా తెలియజేయాలందే నా అభిప్రాయం, మా అభిమతం. మంచి టాపికే, కాకపోతే మంచి అభిప్రాయం ఉందా అసంతృప్తి ఉందా అనేది తేల్చడానికి 6 నెలల సమయం బహుశా సరిపోవచ్చు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది కాబట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అని ఒక ముక్కలో చెప్పాలంటే, ప్రస్తుతానికైతే ఒక పాత ట్రెండ్ ఒక మాదిరిగా ఉండేది, ఇప్పుడు దానికి భిన్నంగా నడుస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్రతి నెల ఏదో ఒక రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడి దాన్ని ఖర్చు చేయడానికో లేకపోతే దాని ద్వారా ఇంకేదైనా లబ్ధి పొందడానికో ఉపయోగపడిన వర్గాలన్నీ కూడా ఈ 6 నెలల్లో పింఛన్ తప్ప మరి ఇంకేది రాలేదు అన్న ఫీలింగ్లో ఉన్నారు. అంతవరకు వాస్తవం. అయితే ఇది బయటికి కనబడని అసంతృప్తి అనుకుంటారో లేదు అంటే పూర్తి స్థాయి అసంతృప్తి అనుకుంటారో తెలియదు. కానీ ఏదైనా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన రంగాల్లో ఈ ప్రభుత్వం దృష్టి సారించడం జరుగుతుంది అనేది మీడియా ద్వారా ప్రజలకు అర్థమవుతుంది. మన జిల్లాలోనే ఎగ్జాంపుల్ తీసుకుంటే పల్లె పండుగ అని ప్రభుత్వం ప్రతి పంచాయతీకి నిధులు ఇచ్చిన తర్వాత చిన్న చిన్న మరమ్మతు పనులు జరుగుతున్నాయి. అది కాకుండా ప్రధాన రహదారులకు కూడా ప్యాచ్ వర్క్లో లేదంటే ఆగిన పనులకు మళ్ళీ పునఃప్రారంభం ఏదో ఒకటి జరుగుతుంది. సో ఆ రోడ్డు మీద ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా సగటు ఓటర్ కానీ లేదంటే స్థానికుడు కానీ తేడాన్ని గమనిస్తున్నారు. పూర్తిగా అధ్వానంగా ఉండే రోడ్లు ఇప్పుడు కనీసం ప్యాచ్ వర్కేనే నోచుకున్నాయి అనే భావనలో ఉన్నారు. అయితే రాష్ట్రం అప్పుల్లో ఉందని మొన్న బడ్జెట్ సమావేశాల వల్ల 1-10 సార్లు అధికార పక్షం బయట పెట్టింది. సాధారణంగా అన్ని అప్పులు లేవు, మేము నిన్నే అప్పులు చేశామని అసెంబ్లీకి వెళ్ళకపోయినా వాళ్ళ పత్రిక ద్వారా సాక్షిలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి జగన్ చెప్పారు వస్తున్నాయి. అయితే ఏదేమైనా అప్పుల్లో ఉందనేది మాత్రం వాస్తవం. సో అప్పుల్లో ఉంటూ ఓవైపు అభివృద్ధి పనులు మరోవైపు సంక్షేమం, ఈ రెండూ ఇవ్వలేరన్న విషయం జనాలకి అర్థం కావాలి అన్న కాన్సెప్ట్లోనే ప్రభుత్వం ఒక్కొక్కటిగా చేసుకెళ్తుందని నా అభిప్రాయం. ముందుగా ఎన్నికల్లో ప్రకటించిన క్యాన్వాసింగ్లో ప్రకటించినట్టు సూపర్ 6లో భాగంగానో లేదంటే మేనిఫెస్టోలో భాగంగానో 4,000 రూపాయలు సామాజిక పింఛను పెరిగింది. సో ఇది హ్యాపీగా ఉన్నారు. 2 వాలంటీర్లు లేకపోతే పింఛను పంపిణీ కష్టమవుతుంది అని భావించారు. వాలంటీర్లు ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి రోజు ఎలా అయితే ఎంత పర్సెంటేజ్ అయితే నమోదయ్యేదో ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు ఈ నెల ఇంకా ఒక రోజు ముందిస్తారట. గతంలో కూడా ఒక రోజు ముందిచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు ముందు ఇవ్వడం అనేది ఇది 2వ ఈ నెలతోని. సో ఓవరాల్ గా 96% నమోదవుతుంది.
ఇది కూడా ఎక్కడ కూడా పింఛన్లు అందుకుంటున్న వాళ్ళు అసంతృప్తి లేదు. ఇక రోడ్లు పరిస్థితి ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు మీకు ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉపాధి హామీ కాంపోనెంట్ నిధులు ఉన్నాయో వాటిని బిల్డింగ్ రూపంలో ప్రతి గ్రామ పంచాయతీలో 4 బిల్డింగ్లు కట్టింది. అది ₹1 కోటి 2 కోట్ల. ఆ బిల్డింగ్ స్థానంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం రోడ్లు వేస్తుంది. అయితే బిల్డింగ్లు కట్టడం కంటే రోడ్లు వేయడం వల్ల మౌలిక సదుపాయాలు మరింత మెరుగ్గా ఉంటాయి అనేది ఈ ప్రభుత్వం ఆలోచన. ఈ ప్రభుత్వం ఏం చేసింది, నేరుగా ఏదైతే లింక్ రోడ్లు ఉన్నాయో ఆ లింక్ రోడ్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా మనం ఇక్కడ ఒక జనరల్ సినారియోని తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రగతికి మార్గం రోడ్లే. రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనం అంటాం. అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మొదటిది రోడ్లు, తర్వాత భవనాలు. సో రోడ్డు అనేది తిన్నగుంటే, రోడ్డు అనేది పెద్దగా ఉంటే, రోడ్డు అనేది దూరంగా ఎక్కువగా ఉంటే, ఎక్కువ కిలోమీటర్లు ఉంటే ఆ మేరకు అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. రోడ్డు మీద ప్రయాణం సాఫీగా ఉంటే ఆ అభివృద్ధి ఆటోమేటిక్గా జరుగుతుంది. సో భవనం అంటే అది కొందరికే పరిమితమైన ఒక విషయం. రోడ్డు అంటే అందరిది రస్తా అది దాన్ని. సో అది అందరికీ పనికొచ్చేది. ఈ ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు ఏదైతే కాంపోనెంట్ నిధులతో కట్టారో వాటికి కూడా గత ప్రభుత్వంలో బిల్లులు అవ్వలేదు. సో అవి కూడా పూర్తి స్థాయిలో చాలా దగ్గర అందుబాటులో రాలేదు. అంకెల్లో అయితే, రికార్డుల్లో అయితే భవనాలు ఉన్నాయి కానీ చాలా పూర్తి కాలేదు. స్టేట్ యాజ్ యూనిట్ గా చెప్తున్నాను నేను. అయితే కాంపోనెంట్ నిధులు అన్ని జిల్లాలకు ఎక్కువ ఉండవు. మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ ఏరియాల్లో వలస వెళ్ళే జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ ఏరియాల్లో ఉపాధి పని జరుగుద్ది. దానికి అనుగుణంగా కాంపోనెంట్ కూడా నిధులు జనరేట్ అవుతాయి. అందుకోసం మన ఏరియాలో ఎక్కువగా ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు ఇలాంటి కాంపోనెంట్ నిధులతో కట్టిన భవనాలన్నిటికి కూడా 75% లాస్ట్ గవర్నమెంట్ లో బిల్లులు ఇవ్వలేదు. సో మరి ఏమయ్యాయి ఈ కాంపోనెంట్ నిధులు? ఇప్పుడు మీరంటున్నారు రోడ్లు వేయలేదు, ఆ డబ్బులు పట్టుకెళ్ళి భవనాలు కట్టారని. మరి భవనాలు కట్టారు, ఆ బిల్లులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి అంటే అవి కూడా అల్టిమేట్ గా ఆల్టర్నేటివ్ గా మీకు సంక్షేమ పథకాలకి డెవలప్ అయ్యాయి. సో మీకు ఇప్పుడు రోడ్డు అంటూ ఉంటే, ఇప్పుడు ఒక రోడ్డు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం నుంచి ఆంధ్రవలస స్థానిక డైనైట్ జంక్షన్ దగ్గర నుంచి మీకు ఆంధ్రవలస వెళ్ళే వరకు రోడ్డు 60 అడుగులో 80 అడుగులో చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా ఆ పక్కన సైడ్కి వాల్యూ పెరుగుతుంది. ఎవరో వెంచర్ వేస్తాడు, ఇంకేదో వెంచర్ వేస్తాడు, ఆ డబ్బులు ఇక్కడ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుంది. సచివాలయం, వెల్నెస్ సెంటర్స్ అన్ని కూడా ఊరికి చివరిలో ప్రభుత్వ స్థలాల్లో కట్టారు. ఇప్పుడు మిగతా ఏవైతే గ్యాస్ అని, ఉచిత బస్ సర్వీసెస్ అని, రైతు సంక్షేమానికి సంబంధించి వాళ్ళకి రైతు ఖాతాలో జమ చేయాలనే అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఉచిత గ్యాస్ అయితే అమలు చేశారు, ఇంకా అది పూర్తి స్థాయిలో ఖాతాలో జమ కావడం లేదనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. అది వాస్తవం. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మెలగున్న ఇచ్చపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఈ దీపం 2 పథకాన్ని లాంచ్ చేశారు. ఆ మేరకు అందరికీ, అర్హులందరికీ సిలిండర్లు అయితే వచ్చాయి. కానీ దాని సబ్సిడీ ఏదైతే డబ్బులు స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలో అది ఇప్పటి వరకు ఖాతాలో పడలేదు. గ్యాస్కి ఏదైతే మన అకౌంట్లో పడే ₹10.62 వెనక్కి వచ్చేది ఉందో సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, అది మాత్రం వెంటనే జమ అయిపోయింది తప్ప స్టేట్ గవర్నమెంట్ వచ్చే సబ్సిడీ పూర్తి స్థాయి సిలిండర్ ధర మాత్రం ఈ రోజుకి పడలేదు. అదొకటి ఎదురు చూస్తున్నారు. 2 ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు కాబట్టి మీకు ఒకటి గుర్తు చేస్తాను. గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ నేరుగా కాలేజీలకు వేసింది టీడీపీ ప్రభుత్వం 2014లో. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. చివరిలో ఏదైతే ప్రభుత్వం ఎన్నికల దగ్గరికి వెళ్లే ముందు పిల్లల ఖాతాలని తల్లుల ఖాతాలతో జాయింట్ అకౌంట్ చేసి తల్లుల ఖాతాలో 1-2 సీజన్స్లో వేసారనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏం చెప్పిందంటే కాలేజీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితి, ఈ గత వారం 10 రోజుల నుండి ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. కాలేజీల్లో కూడా ఏం చెప్తున్నారంటే తల్లులు పిల్లడు ఖాతా ఏదైతుందో ఆ 2 ఖాతాలకి NPCI చేయించుకోండి అని చెప్తున్నారు.
ఇప్పుడు లేదంటే కొత్తగా ఎవరైతే పిల్లలు కాలేజీల్లో చేరారో వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మీరు మీ తల్లి ఖాతాతో జాయింట్ అకౌంట్ ఇవ్వండి అని చెప్తున్నాను. అది ఇప్పుడు గందరగోళంగా కనిపిస్తుంది అంతే. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఈ ప్రభుత్వం 6 నెలలు అవుతుంది వచ్చి ఇంతవరకు ప్రకటించలేదు. అంతకుముందు ప్రభుత్వం పోలింగ్ జరిగిన తర్వాత రోజుల్లో కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడలేదని ఒక ఆరోపణ ఉంది. అయితే ఇవి సుమారు 9 నెలలు అవుతుంది ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎటువంటి నిర్ణయం రాలేదు. ఇప్పుడు కొత్తగా తల్లి ఖాతాకి మళ్ళీ జాయింట్ అకౌంట్ చేయమని చెప్పి ఈ 4-5 రోజుల నుండి ఒక చర్చ నడుస్తుంది. నాకు తెలిసి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా కాలేజ్ అకౌంట్కే డబ్బులు వేయడం కరెక్ట్ అభిప్రాయంతో ఉంటుంది ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి తల్లి అకౌంటా పిల్ల అకౌంటా దానికి ఏది అనుసంధానం చేయడమా అనేది కారణం. ఇదంతా ఈ ప్రస్తుతానికి డబ్బులు లేక ఫీజు రీఇంబర్స్మెంట్ వేయలేక చెప్తున్న ఒక తంతుగానే నాకు అనిపిస్తుంది. జనరల్గా తల్లి ఖాతాలో వేసినా పిల్లడి ఖాతాలో వేసినా ఫైనల్ ఇయర్ అయిపోతే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరి దగ్గర నుంచి కాలేజ్ మేనేజ్మెంట్కి డబ్బులు రావు. సో మరి అప్పుడు ఎక్కడి నుంచి వసూలు చేస్తారు? కాలేజ్ అకౌంట్లో ఉంటే మీకు ఏ రోజుకైనా ప్రభుత్వానికి ఇదిగోండి మా ఇంటిది మాకు ఇంత నిధులు రావాలి అని ఏ రోజుకైనా తీసుకోగలరు. తల్లి ఖాతాలో కానీ పిల్లల ఖాతాలో కానీ డబ్బులు జమ అయితే పరీక్షలు అయిపోయిన తర్వాత ఎవరిని అడుగుతారు? ఆల్రెడీ మేము హాల్ టికెట్లు ఇవ్వం, మేము పరీక్ష కూర్చోబెట్టాం అని చెప్తే ఆల్రెడీ ఏ జిల్లాలో ఆ జిల్లాలో కలెక్టర్లు మీ లైసెన్సులు రద్దు చేస్తాం, మీ గుర్తింపులు రద్దు చేస్తాం, మీరు హాల్ టికెట్లు ఇవ్వండి అని చెప్తున్నారు, చేస్తున్నారు. ఇది ప్రైవేట్ కాలేజీలకే కాదు, ప్రభుత్వ కాలేజీల్లో కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వం 010 అకౌంట్ నుంచి వాళ్ళకి జీతాలు జమ కావు. విద్యార్థులు కట్టిన ఫీజుల నుంచే వాళ్ళకి కన్సర్న్ కళాశాల ప్రిన్సిపల్ రెమ్యూనరేషన్ లేదా హానరేరియం ఇస్తారు. సో వాళ్ళు గవర్నమెంట్ కాలేజీ పిల్లలకు కూడా ఇప్పుడు ఇవి పడట్లేదు. సో ఒకసారి తల్లో పిల్లడో కాలేజీ దాటిపోయిన తర్వాత ఈ డబ్బులు ఎవరి బాధ్యత? రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోయే ముందు వేసిన డబ్బులు అనేది రీసెంట్ కాదు, అప్పటికి 3 ఏళ్ల క్రితం బాకీ ఉంది, ఒక విడత వేశారు. సో కాలేజీలన్నీ ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాయి. పిల్లల్ని పరీక్షలకు పంపకపోతే రేపొద్దున్న ప్రైవేట్ కాలేజీలు ఈ పోటీలో మళ్ళీ కొత్త పిల్లలను తెచ్చుకోలేదు, బ్యాగ్ తెచ్చుకోలేదు. ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరం సంబంధించి ఫీజు జమ అవ్వలేదు. 24-25 సంబంధించి ఇప్పుడు ఈ ఫీజు జమ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అదే ఇప్పుడు ఏమాత్రం ప్రభుత్వం దగ్గర ఫండ్ లేదు. ఇది చాలా పెద్ద మొత్తం, అన్నిటికంటే పెద్ద మొత్తం. ఇప్పుడు పెద్ద సమస్య. సో దీన్ని అర్జెంటుగా ఇది కొడితే ఇప్పుడు అర్జెంటుగా ఎగ్జామ్స్ రేపు మార్చి అకాడమిక్ ఎండింగ్ విద్యార్థుల సమయం, అదే పరీక్షా సమయం. సో ఈ టైంలో రాకపోతే ఇంకా చాలా కాలేజీలు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడతాయి. ఎవరైతే పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ చదువుతున్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టి వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ సర్టిఫికెట్ల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీ హాల్ టికెట్ నెంబర్ కొట్టి మీరు డౌన్లోడ్ చేసుకోండి అంటది. ఎటు వచ్చి నష్టపోయేది ఈ కళాశాలలు నడుపుతున్న వాళ్ళే. ఇప్పటికే లెక్చరర్లకి స్టాఫ్కి రెంట్లు కరెంట్లు అన్నీ కలిపి పరిపూర్ణ అవుతున్నాయి. కార్పొరేట్ కాలేజీలు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంజనీరింగ్ మీద మోజు పెరిగిన తర్వాత ఈ ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకి విపరీతంగా ఇప్పుడు డిమాండ్ తగ్గిపోయింది. ఆయన ఇప్పుడు ఈ వయసులో ఇంకోటి నడపలేక పాఠాలు తప్ప ఇంకోటి చెప్పడం చేత కాక ఏదో నడుపుతున్నారు స్వయం ఉపాధి కింద. ఇప్పుడు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ఫీజు రీఎంబర్స్మెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఎవరి ఉద్దేశం చేయలేరు, ఆ సాహసం చేయలేరులేండి మన రాష్ట్రంలో. ఎందుకంటే 2004 నుండి స్టార్ట్ అయింది ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది. దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా దేశంలో వివిధ ప్రాంతాల్లో ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు అవుతుంది. అంటే మనం ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ప్రధానంగా మనం మాట్లాడుతున్నామంటే మరో 4 నెలల్లో పిల్లలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. సర్టిఫికేట్స్ తర్వాతను వాళ్ళ కాలేజీ విడిచిపెట్టి బయటకు వచ్చేటప్పుడు వేరే కాలేజీలో చేరాలన్న ఆ సర్టిఫికేట్స్ వాళ్ళ చేతిలో ఉండాలి. ఈ సమయంలో ప్రభుత్వం ఏదో ఒక విధానం
ఒక విడత 2 విడతలు లేకపోతే కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమ చేస్తామో తల్లుల ఖాతాలో జమ చేస్తామనేది ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుండి వస్తే ఈ ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు కొంత రిలీఫ్ అవుతారు. చర్చ ద్వారా చెప్పదలిచింది అదే. అంటే తల్లిదండ్రుల కంటే మెయిన్ ప్రైవేట్ యాజమాన్యాలు ముందు రిలీఫ్ అవుతాయి. మాది పూచి మేము ప్రభుత్వం బాధ్యత మేము ఇస్తాము అంటే వాళ్ళు ఏ తల తాకట్టు పెట్టో అప్పులు తెచ్చో పిల్లల్ని పంపిస్తారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ పిల్లలు రేపు ఏప్రిల్లో వెళ్ళిపోతారు, రిలీజ్ అవుతారు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి ఖాతాలో డబ్బులు పడతాయి. ఎవరు తెస్తారు? గత ఏడాది ఏప్రిల్ మేలో ఎవరైతే రిలీజ్ అయ్యారో ఇంజనీరింగ్ కాలేజీ నుండి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఫీజు చెల్లించి సర్టిఫికేట్లు వెనక్కి తీసుకుని బయటకు వచ్చారు. అవును, ప్రభుత్వం ఇవ్వలేదు, చెల్లించారు. దాని ఫలితమే మళ్ళీ ఓటు మీద పడ్డది. మరి ఇప్పుడు కూడా ఇప్పుడు వీళ్ళకి ఇంకా 4.5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి సో అప్పటికి ఎలా చల్లార్చాలనే దాని మీద కానీ ఇప్పుడు వదిలేస్తే చాలా నష్టపోతారు యాజమాన్యాలు. ఇంకా ఈ ఇసుక విధానం అని లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయని, తర్వాతను విద్యుత్ టారిఫ్ కూడా భారీ స్థాయిలో అంతే యూనిట్కి 3 రూపాయలు పెరుగుతుందని ఆందోళన కూడా జనాల్లో చాలా కనిపిస్తుంది. ఇసుక అయితే పుష్కలంగా దొరుకుతుంది. అయితే పట్టణాల్లో అంతే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో అయితే తక్కువకే దొరుకుతుంది. అదే కొంచెం దూరం అయితే గతంలో కంటే సగానికే దొరుకుతుంది, కానీ కొంచెం అక్కడికి అందించడానికి ఎవరు అంత ఉత్సాహం చూపించడం లేదు. అంటే ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. ఉచిత ఇసుక అన్నా ప్రభుత్వానికి ఆదాయం ఎలాగో ఉండదులేండి, కానీ అది విచ్చలవిడైపోయింది. ఇసుక మీద ప్రభుత్వం స్పష్టంగా ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. ఇప్పటికీ 3 సార్లు ఇసుక మీద మగ్గులేసింది. ఉచితం ప్రకటించిన తర్వాత ఎలా చేస్తే ఉచితం అనేది ప్రభుత్వానికి ఈ రోజుకి అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే లోపు ఈ ఇసుక కొరత అనేది ఈ రాష్ట్రంలో తీరిపోయింది. రెండోది, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కాబట్టి ఇంకా నిర్మాణ రంగం పూర్తిగా ఊపందుకోలేదు. ఎక్కడైనా పెద్ద స్థాయిలో పరిశ్రమలు రావాలి, దానికి ఇసుక అవసరం అవ్వాలి, ఇలాంటి పనులకే తప్ప ఇంకా లార్జ్ స్కేల్లో ఇసుక అవసరం అవ్వాలి అంటే మీకు ఎక్కడైనా పెద్ద అపార్ట్మెంట్లు ప్రాజెక్టులు ఈ రన్ అవ్వాలి. ప్రస్తుతానికి మనీ సర్క్యులేషన్ ఎవరి దగ్గర లేదు. గత ప్రభుత్వం డీబీటీ ద్వారా ఇంతమందికి డబ్బులు పెంచాం, వాళ్ళ ఆర్థికంగా బలవంతం చేశామని చెప్పినా కూడా మార్కెట్లో డబ్బులు ఎక్కడ తిరగడం లేదు. మీరు ఎవరినైనా కొనుక్కోండి, ఎవరిని అడిగినా కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. నిజంగా ఎక్కడ సర్క్యులేట్ కాకుండానే మార్కెట్లో కనిపిస్తుంది. మీరు ఏ మెయిన్ రోడ్డుకి వెళ్ళండి, ఏ సెంటర్కి వెళ్ళండి, మీకు వ్యాపారాలన్నీ డల్గా కనిపిస్తున్నాయి. మొన్న గడిచిన దసరా అలాగే అయింది. రేపు సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తున్నాం. ఎటువంటి మనీ చలామణి లేక ఎక్కడ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు కొన్నోడు లేడు. ఫ్లాట్ వేసినా ఏది వేసినా కొన్నోడు లేడు. సో ఇంకా ఇసుక ఉచితంగా ఇచ్చినా ఇప్పుడు దానికి పెద్ద డిమాండ్ లేకుండా పోయింది. ఇంతకుముందు ఇసుక ఎక్కడికి వెళ్ళింది అంటే ఇసుకని పూర్తిగా ఇక్కడ నుంచి వేరే చోటుకి అంటే నిర్మాణ రంగానికి కాకుండా ఇంకెక్కడికైనా ఎక్స్పోర్ట్ చేశారేమో అన్న ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి కూడా రియల్ ఎస్టేట్ రంగం బాగలేదు, వ్యాపారాలు బాగలేదు. దానికి కారణం కరోనా అన్నారు. 2 టర్ములు కరోనా రావడం వల్ల దాని ఎఫెక్ట్ ఉంది అన్నారు. సో అంత 2 టర్ములు కరోనా వచ్చి మార్కెట్లో అంత డల్గా ఉన్నప్పుడు ఇసుక ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఇసుక వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇది ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వం ఈ ఇసుక మీద ఉచిత ఇసుక అని పూర్తిగా ప్రభుత్వానికి డబ్బులు రావడం లేదు. అలాగని రాజశేఖర రెడ్డి గారి హయాంలో లాగా ఒక రీచ్ టెండర్ ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి ఆ మేరకు తవ్వుకునే ఏర్పాట్లు చేస్తుంటే ప్రభుత్వానికి ఒక ఆదాయం వచ్చింది. అది చేయలేదు. ఇప్పుడు ఎవరు తవ్వుతున్నారో తెలియదు, ఎందుకు తవ్వుతున్నారో తెలియదు, ఎక్కడ తవ్వుతున్నారో తెలియదు, అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. నాకు తెలిసి ఇవన్నీ ఏ తోటలోనో ఇసుకను దాచి ఎప్పుడో ఒక కృత్రిమ డిమాండ్ వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీస్తారేమో, అప్పుడు రేటు ఉంటుందేమో తెలుస్తుంది. మీకు వాస్తవంగా మరొక 6 నెలల్లో ఇసుక తీవ్రమైన కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ స్థాయిలో ఇప్పుడు నదుల్లో తవ్వేస్తున్నారు. రీచ్ ఇవ్వడమే తడువు, అంతే. రీచ్ ఇవ్వడం అనేది అనుమతులు ఎక్కడ లేవులండి. ఇచ్చిన అనుమతుల్లో ఉన్న చోట కూడాను విపరీతమైన తవ్వకాలు జరుగుతాయి, రాత్రి పౌరులు. అది యాక్చువల్గా శ్రీకాకుళంలో నామినేషన్ తాత్కాలిక పద్ధతిలో ఇచ్చిన ర్యాంపులు ఆల్రెడీ అన్నిటికీ టైం అయిపోయింది. వాస్తవానికి అవి నడవడానికి లేదు. అఫీషియల్గా ఇచ్చిన ర్యాంపులు
ఇప్పుడు క్లోజ్ అయ్యే, అన్అఫీషియల్ గా ఉన్నది కూడా క్లోజ్ అవ్వాలి, కానీ ఎక్కడ ఏది క్లోజ్ అవ్వలేదు. ఏమేనంటే స్వయంగా చంద్రబాబు గారు చెప్పారు, ఎవరైనా అడ్డుకుంటే తోలు తీస్తానని. సో ట్రాక్టర్ వాళ్ళు ప్రతి వాళ్ళు నదిలోకి వెళ్తున్నారు, తోడుకుంటున్నారు. దీనికి రేట్ లేదు, ఎవరు ఎంతకు తోస్తే అంతకు అమ్ముతున్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇస్తున్నారు, కానీ నిర్మాణాలు మాత్రం లేవు. ఇసుక మరి మీరు అన్నట్టు కొరత వస్తే ఆ తర్వాత దీన్ని బయటికి తీస్తారేమో చూడాలి. ఇసుక పాలసీ మీద డబ్బులు రాకపోవడం వల్ల కూడా ప్రభుత్వం ప్రస్తుతం టైట్ గా ఉంది. గత ప్రభుత్వంలో సుమారు ఒక 2000-3000 కోట్లు ఆదాయం ప్రతి ఏడాది వచ్చేది, అసలు పూర్తిగా ఇసుక మీద ఆదాయమే పూర్తిగా పోయింది. అదే అది పూర్తిగా ఉచితమని ప్రకటించడం వాళ్ళ గెలుపులో ఒక కారణం. ఎందుకంటే 2014-19లో ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టిన టీడీపీ వల్ల ప్రతి గ్రామంలో ప్రతి 2 ఇళ్ళకి ఒక ట్రాక్టర్ కొనుక్కున్నారు గ్రామాల్లో. సో ఈ 5 ఏళ్ళు తుప్పు పెట్టేసాయి. సో ఇటువంటి కుటుంబాలన్నీ మొన్న పెద్ద ఎత్తున టీడీపీ కూటమికి ఓటేసాయి. కాబట్టి చంద్రబాబు గారు కూడా ఏం నిర్ణయం తీసుకోలేరు, ఉచితంగానే వెళ్తుంది, ఇలాగే నడుస్తుంది బండి. నాకు తెలిసి డబ్బులు రాకపోయినా పర్వాలేదు అని ఫిక్స్ అయిపోయారు. దీనికోసం మరోసారి ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు.